ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఋతుపవనాల ఆలస్యంపై వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో మరో గంటలో వర్షం కురవనుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. సెంట్రల్, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సైతం ఆకాశం మేఘావృతములను అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ ను సైతం ఆ నల్లని మబ్బులు కమ్మేశాయి. సాయంత్రం తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అటు అధికారులు హెచ్చరించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఋతుపవనాల రాకతో మరో గంటలో హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అటు తెలంగాణతో సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్ష సూచన ఉందని తెలియజేస్తున్నారు కదా, ఏ ప్రాంతాలనుకోవచ్చు, అలర్ట్స్ ఏమైనా జారీ చేశారా? చేసింది. ఎందుకంటే హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. అది కూడా మరొక 2 గంటల్లోనే చాలా చోట్ల కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే ఒకటి చల్లని కబురైతే చెప్పారు. తెలంగాణలో మరొక గంటలో వర్షం కురనుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో ఉరుములతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది. ఇక మధ్య, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ కూడా వర్షాలు పడతాయని, దాంతో పాటు హైదరాబాద్ ను సైతం నల్లని మబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్ లో సాయంత్రం 5 తర్వాత భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశాడు. హైదరాబాద్ సిటీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చాలా సర్కిళ్లలో చాలా చోట్ల కూడా అర్ధరాత్రి నుంచి కూడా, నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది. ఈ రోజు మార్నింగ్ వరకు కూడా కంటిన్యూ అయింది. సో చాలా చోట్ల కురిసినటువంటి వర్షంతో హైదరాబాద్ కూడా జలమయం అయిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఈ సంవత్సరము అత్యధికంగా వర్షపాతం హైదరాబాద్ సిటీలో పడింది. హైదరాబాద్ సిటీలోని అల్వాల్, లోతుకుంట, కార్ఖానా, జేబిఎస్, ప్యారడైజు, దాంతో పాటు పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, లక్టికాపుల్, కోటి, ఈ ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి చాలా వర్షం కురిసింది. మరొకసారి గంట తర్వాత కూడా హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాలతో పాటు మిగతా చాలా ఏరియాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది రత్న. సో ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ సిటీ వాసులకైతే అలర్ట్ కూడా జారీ చేసింది. ఎందుకంటే మరొక గంట తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో సిటీ వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వాహనదారులు మాత్రము ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ తమ గమ్యస్థానాన్ని కూడా చేరుకోవాలని కూడా హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా తెలుపుతున్నారు. ఎందుకంటే కాస్త వర్షం పడితేనే చాలు హైదరాబాద్ సిటీ అంతా కూడా జలమయం అయిపోతుంది. రహదారులన్నీ కూడా కంప్లీట్ గా కూడా వరద ప్రభావంతో వరదలు పొంగి పొరుతూ ఉండడం వల్ల డ్రైనేజీలు, అలానే నాలాలు, కాలువలు పొంగిపోవడంతో రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి. సో ఆ పరిస్థితులలో అటు వాహనదారులు ముందుకు కదలేని సిచ్యువేషన్ లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వర్షంలో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దానితోడు లోతట్టు ఇళ్లలోకి, కాలనీలకు కూడా
వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటా అంటారు వరద నీటిలో. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ హెచ్చరికలు అయితే జారీ చేశారట. ఇక తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ మనకు ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాలో ఇంకా పడలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే దాని ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. దానికి తోడు ఇప్పుడు విదర్భతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. ఆ ద్రోణి ప్రభావంతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులలో ఇప్పుడైతే మనకు ఈ ద్రోణి ప్రభావంతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు ఐఎండీ కూడా తెలిపింది. కాబట్టి మరొక కొద్దిసేపట్లోనే తెలంగాణలోని చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, మంచిర్యాల ఈ జిల్లాలో ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో ఆయా జిల్లాల్లోని అధికార యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది. జిల్లా కలెక్టర్ తో పాటు మిగతా జిల్లా పోలీసులు కానీ మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఒక కోఆర్డినేషన్ టీమ్ గా ఏర్పాటు చేసుకొని పడుతున్నటువంటి వర్షానికి వస్తున్నటువంటి వరద ముప్పు ప్రాంతాలకు తగిన విధంగా సహాయక చర్యలు చేయడానికి కూడా అటు అధికారులు సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రత్న ఒకవైపు మనకు తెలంగాణలో 2 టైప్ ఆఫ్ డిఫరెంట్ వెదర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏమో ఉష్ణోగ్రతలు ఇంకా గరిష్ట స్థాయిలో నమోదు అవుతూనే ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము వర్షం కురుస్తూనే ఉంది. సో దీంతో తెలంగాణలోని ప్రజలైతే ఒక రకమైనటువంటి అయోమయానికి అయితే గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా నిన్న కనుక చూసుకుంటే మనకు ఎండ కూడా ప్రభావం నిన్న చాలా చోట్ల కూడా చూపించింది. విపరీతమైనటువంటి వడగాలులు కూడా నిన్న తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వడగాళ్ల ప్రభావం కూడా నిన్న కనిపించింది. ఏకంగా హైదరాబాద్ జిల్లాతో సహా మిగతా జిల్లాలోని 290 మండలాల్లో కూడా నిన్న తీవ్రమైనటువంటి వడగాళ్ల ప్రభావం కనిపించింది. పెద్దపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాలు కంప్లీట్ గా కూడా ఉష్ణోగ్రతలను ఈ వడగాలు నిన్న అతలకుతలం చేస్తాయని చెప్పవచ్చు. సో దానికి తోడు చాలా చోట్ల కూడా మనకు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకు ఆశించిన స్థాయిలో వర్షం అయితే పూర్తిగా పడలేదని చెప్పవచ్చు రత్న. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు అదే చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కురవాల్సినటువంటి వర్షం కంటే 23 మిల్లీమీటర్ల శాతం వర్షం చాలా తక్కువగా ఉంది. సో హనంకొండ, వరంగల్, అదే మహబాద్, ఇటు మనకు ములుగు, జయశంకర్, భూపాల్పల్లి జిల్లా, సూర్యాపేట, ఖమ్మం ఇలాంటి ఏరియాలో మాత్రం దాదాపు 30 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతం, లోటు వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 23 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వం తెలిపినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనకైతే భారీ వర్ష సూచన అయితే ఇప్పటి వరకు కనిపించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో భారీగా వర్షం పడలేదు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల వేగం కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో నైరుతి ఋతుపవనాలు ఈ నెల రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు కూడా 15వ తేదీ నాటికే భద్రాచలం, హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు మనకే విస్తరించాయి. అయితే ఈ నెల 11 నుంచి ఉన్న చోట ఉన్నాయని నైరుతి ఋతుపవనాలు అసలు ఏమాత్రం కూడా ముందుకు కలగడం లేదని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఓ ద్రోణి ఉత్తర తెలంగాణ నుంచి అరేబియా సముద్రం వరకు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో మరొక ద్రోణి కొనసాగుతుంది. అంటే విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ఒకటి, అది ఉత్తర తెలంగాణ నుంచి మరొక వైపు అరేబియా సముద్రం వరకు గుజరాత్ పరిసర ప్రాంతాల్లో మరొక ద్రోణి కొనసాగుతుంది. ఈ 2 ద్రోణుల ఎఫెక్ట్ తోటి
ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాలకు ఈ రీజన్ తోటి, ఈ ద్రోణి ప్రభావం తోటి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా, ఎల్లో అలర్ట్ కూడా అటు జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయని కూడా తెలిపింది. అయితే ఒకవైపు భారీ వర్ష సూచన ఉన్నటువంటి జిల్లాలు కనుక మనం చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మెదక్ ఈ జిల్లాలో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. అంటే రాజు పటేల్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ అంటున్నారు. ఇప్పుడు అధిక వర్షపాతం ఉంటుంది, జాగ్రత్తలు కూడా జారీ చేయడం జరిగింది ఐఎండీ అధికారులు. మరి ఈ సీజన్ మొత్తం ఇదే రీతిలో వర్షాలు కురుస్తాయా తెలంగాణ వ్యాప్తంగా, లేదంటే అక్కడక్కడ మాత్రమే ఈ వర్షం నమోదవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే రత్న, ఇప్పుడు ఎల్నినో ప్రభావం తోటి ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి. అంటే నైరుతి ఋతుపవనాల వల్ల వానాకాలంలో వర్షాలు పడతాయి. దానికి నైరుతి ఋతుపవనాలు ఎంత స్పీడ్ గా, ఎంత వేగంగా, ఎంత చురుకుగా కదులుతూ ఉంటే అంత భారీ వర్షాలు పడతాయి అని కూడా భారత వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. సో ఇది ప్రతి ఇయర్ జరుగుతున్నటువంటి కాలక్రమంలో జరుగుతున్నటువంటి విషయమే. దీనికి ప్రధాన కారణము ఎల్నినో. అంటే ఎల్నినో ఎఫెక్ట్ తోటి, ఎల్నినో ప్రభావం వలన ఈ నైరుతి ఋతుపవనాలు స్పీడ్ గా వెళ్తాయా, స్లోగా వెళ్తాయా, అక్కడ ఉంటాయా, లేకుంటే అసలు కదలికలు ఉంటుందా లేదే అని డిసైడ్ చేసేది ఎల్నినో. సో ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్నటువంటి ఒక ప్రక్రియ. అంటే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో అది గరిష్ట స్థాయిలో అనుకున్న దానికంటే ఎక్కువ హీట్ ని ఈసారి కలిగించింది. అంటే సముద్ర జలాలు అత్యధికంగా వేడిని ఈ సంవత్సరం వేడిలో ఉన్నాయి. అత్యధికంగా గరిష్ట స్థాయిలో సముద్ర జలాలు వేడెక్కాయి. సో ఆ వేడితోటి ఎల్నినో చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి గురైంది. ఆ ప్రభావానికి గురైనటువంటి ఎల్నినో కారణంగా ఈసారి నైరుతి ఋతుపవనాలు అనేది చాలా చోట్ల కూడా మందకొడిగా ముందుకు సాగుతున్నాయి తెలంగాణలోకి. అంటే పోయిన సంవత్సరం మే 26న వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8న వచ్చినాయి. అవి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా విస్తరించలేదు. ఎందుకంటే దాని యొక్క గమనము, దాని యొక్క కదలిక అనేది చాలా స్లోగా ఉంది, పూర్తి స్థాయిలో మందగించింది. దీని ప్రధాన కారణము ఎల్నినోనే. అంటే భారత వాతావరణ శాఖ అధికారులతో పాటు మిగతా అధికార యంత్రాంగమైన మిగతా అంటే వాతావరణం మీద రీసెర్చ్ చేసేటువంటి ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా చోట్ల కూడా ఈసారి చాలా సంస్థలు కూడా ఈసారి ఇదే విషయాన్ని చెప్పాయి రత్న. ఎల్నినో ప్రభావం వలన ఈసారి వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, భారీ స్థాయిలో వర్షం నమోదయ్యే అవకాశం లేదని కూడా చెప్పింది. అయితే వర్షాలు కూడడానికి మరొక ఆప్షన్ ద్రోణులు ఏర్పడడం. అంటే బంగాళాఖాతంలో గాని, అరేబియా సముద్రంలో గాని ఏర్పడేటువంటి ఇది ఆవర్తన గాని ఉపరితల ద్రోణులు ఏదైతే ఉంటాయో ఆ ద్రోణుల వలన మనకు కంటిన్యూగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.